మీరు ఎప్పుడైనా రాళ్ల మధ్య చిక్కుకున్నట్టు అనిపించిందా? మీరు చేసిన విషయాలు సరిగా జరగబోవని అనిపించిందా? అదే పరిస్థితిలో యూదా బబులోన్ పాలనలో చిక్కుకుంది. కానీ మనం ఈ రోజు తెలుసుకోబోయే నిజం ఇదే. తీర్పు మధ్యలో కూడా దేవుని హృదయం ఎప్పుడూ పునరుద్ధరణపైనే ఉంటుంది. పాపాన్ని శిక్షించడంలో ఆసక్తి చూపడు. మనసును మార్చడానికి, ప్రజలను తిరిగి తన వద్దకు తీసుకురావడానికి కట్టుబడి ఉంటాడు. మనమేం ఎదుర్కొన్నా ఈ నిజాన్ని మనం పట్టుకుని ఉండొచ్చు. కథలోకి ప్రవేశిద్దాం. యూదా రాజు యెహోయాకీం సింహాసనంలో ఉన్నాడు, కానీ ప్రజలను దేవుని వైపు నడిపించలేదు. నిజానికి బైబిల్ చెబుతుంది, అతను తన ముందున్న యెహోయాకీంలా యెహోవా దృష్టిలో చెడు చేశాడు. యిర్మీయాకు ఎంపిక ఉంది. అతను తాను తగ్గించుకుని దేవుని ప్రవక్త యిర్మీయా మాట వినవచ్చు, లేదా దేవుని హెచ్చరికలను విస్మరించి తన మార్గాన్ని అనుసరించవచ్చు. విచారకరంగా అతను రెండవదాన్ని ఎంచుకున్నాడు. అతను యిర్మీయా ముందు వినమ్రంగా చేసుకోలేదు, ప్రయత్నించలేదు. యాజకులు, ప్రజలు కూడా. దాని బదులు దేవుని దూతలను అపహాస్యం చేసి ఆయన మాటలను తృణీకరించి ప్రవక్తలను ఎగతాళి చేశారు. వారి తిరుగుబాటుకు ఫలితంగా దేవుని తీర్పు బబులోనీయుల దండయాత్ర రూపంలో వచ్చింది. ఇక్కడే ఆసక్తికరంగా మారుతుంది. ఈ తీర్పులో దేవుడు తన ప్రజలను వదిలిపెట్టలేదు. బబులోనులో ఉన్న నిర్వాసితులకు యిర్మీయా ఆశ సందేశం పంపించాడు. యిర్మీయా 29లో దేవుడు వారికి అక్కడే స్థిరపడమని, ఇల్లు కట్టమని, తోటలు నాటమని, తాము తీసుకుపోయిన నగరానికి శాంతిని కోరమని చెబుతున్నాడు. ఎందుకు? దేవునికి వారి కోసం యోచన ఉంది. ఆయన చెబుతున్నాడు, నేను మీ కొరకు ఉద్దేశించిన యోచనలను నేనే తెలుసు. అవి మిమ్మల్ని అభివృద్ధి చేయడానికి, హాని చేయడానికి కాదు, మీకు ఆశను, భవిష్యత్తును ఇవ్వడానికి. వావ్! ఇది ఎంత శక్తివంతమైన వాగ్దానం! దేవుడు చెబుతున్నాడు, మీరు నిర్వాసితులుగా ఉన్నా నేను ఇంకా మీతోనే ఉన్నాను. నేను పని చేస్తున్నాను. నేను మిమ్మల్ని తిరిగి తీసుకొస్తాను. ఆశ సందేశాన్ని అందరూ గ్రహించరు. యెరూషలేములో మిగిలిపోయి దేవునికి విరుద్ధంగా తిరుగుబాటు కొనసాగించిన వారికి తీర్పు వాక్యం ఉంది. యిర్మీయా వారిని చెడైన అత్తిపండ్లు, తినలేనంత చెడిపోయినవి అని వర్ణిస్తున్నాడు. ఇవాళ్ళు దేవుని మాట వినడానికి నిరాకరించిన వారు, చుట్టూ ఉన్న సంస్కృతితో రాజీ పడితే సరిపోతుందని అనుకున్నవారు. దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు, ఆయన తిరుగుబాటును ఆశీర్వదించడు. తన వద్దకు తిరిగి రావడానికి నిరాకరించేవారు తమ ఎంపికల ఫలితాలను ఎదుర్కొంటారు. ఇప్పుడు కథ భవిష్యత్తు వైపు మలుపు తిరిగే చోటిదే. యిర్మీయా 31లో దేవుడు కొత్త ఒడంబడిక వాగ్దానం చేస్తున్నాడు. ఆయన చెబుతున్నాడు, ఇశ్రాయేలు యూదా ప్రజలతో నేను కొత్త ఒడంబడిక చేయబోయే రోజులు రాబోతున్నాయి. ఇది పాత పద్ధతిలోకి తిరిగి వెళ్ళనమేం కాదు. ఇది పూర్తిగా కొత్తది. నిజంగా దేవుడు అంటున్నాడు, నేను నా ధర్మశాస్త్రాన్ని వారి మనస్సుల్లో ఉంచుతాను, వారి హృదయాలపై రాస్తాను. నేను వారి దేవుడిని, వారు నా ప్రజలు. ఇది యేసును గురించి ఉన్న ప్రవచనం. యేసు వచ్చినప్పుడు తన రక్తాన్ని శిలువపై చిందించి ఈ కొత్త ఒడంబడికను స్థాపించాడు. దానివల్ల మనం దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండగలమో ఆయన ధర్మశాస్త్రం వ్రాయబడుతుంది. మన హృదయాలపై సత్యాలను ఈరోజు ఎలా వర్తించాలి? మొదటిగా, సంస్కృతితో రాజీపడటం ఎప్పుడూ మనలను దేవుని నుండి దూరం చేస్తుందని గుర్తించాలి. యిర్మీయా, యూదా ప్రజలు రెండు విధాలుగా ఉండవచ్చని అనుకున్నారు. వారు దేవునిని ఆరాధించగలరు, చుట్టుపక్కల జనాంగాల ఆచారాలను అనుసరించగలరు. కాని దేవుడు మనలను ప్రత్యేకంగా ఉండి భిన్నంగా జీవించమని పిలుస్తాడు. మనము రాజీ పడితే యిర్మీయా రాళ్లలో దాచిన పాడైన నూలు బెల్టులాగా దేవుని రాజ్యంలో మన ప్రభావాన్ని కోల్పోతాము. రెండవది, దేవుడు మన కోసం వేసిన యోజనలు మంచివని నమ్మాలి. ఇవి తమ ప్రవాసంలో ఉన్నట్లు అనిపించినా, బబులోనులో ప్రవాసులు దేవుడు వారిని వదిలేశారని అనిపించి ఉండవచ్చు. కాని ఆయన అలా చేయలేదు. ఆయన వారితో ఉండి వారి భవిష్యత్తు కోసం యోజనను నెరవేర్చుతున్నాడు.
అదే విషయం మనకు వర్తిస్తుంది. మనం ఎంత చీకటి సమయంలో ఉన్నా కూడా దేవుడు ఇంకా పని చేస్తున్నాడు. మనల్ని మర్చిపోలేదు. ఆయన దగ్గర ఇంకా ఒక యోజన ఉంది. అది మన మంచికే. మరియు చివరిగా యేసు స్థాపించిన కొత్త ఒడంబడికను మనం స్వీకరించాలి. దేవుడు మనం కేవలం మతాచరణలు పాటించడమే కోరుకోడు. ఆయన మనతో సంబంధం కోరుతాడు. ఆయన తన ధర్మశాస్త్రాన్ని మన హృదయాల్లో వ్రాయాలని, మనలను మారుస్తానని ఆశిస్తున్నాడు. లోపల నుంచి బయటకు మార్పు రావాలి. అదే సాధ్యం. యేసు ద్వారా మనం ఆయన వద్దకు తిరిగినప్పుడు మనకు క్షమ, ఆశ, భవిష్యత్తు లభిస్తాయి. బబులోను పాలనలో యూదా కథ మనకు గుర్తు చేస్తుంది. దేవుని హృదయం ఎప్పుడూ పునరుద్ధరణకే. న్యాయస్థానంలో కూడా తన ప్రజలను తన వద్దకు తీసుకురావడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి మీరు ఈ రోజులు ఏదైనా ఎదుర్కొంటున్నా ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టలేదు. ఆయన మీతో ఉన్నాడు. ఆయన పనిచేస్తున్నాడు. ప్రణాళిక ఉంది. యేసు వల్ల యిర్మియా ప్రవచించిన ఆ సంబంధాన్ని మనం అనుభవించగలుగుతున్నాం. అది మనం దేవునిని వ్యక్తిగతంగా తెలుసుకునే సంబంధం. ఆయన ధర్మశాస్త్రం మన హృదయాల్లో వ్రాయబడినది. మన పాపాలు పూర్తిగా క్షమించబడినవి. మీరు ఆయనను నమ్మవచ్చు. మీ హృదయమంతా ఆయన వద్దకు తిప్పుకోండి, ఎందుకంటే దేవునితో నిజమైన సంబంధం అక్కడే ప్రారంభమవుతుంది.